హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడు మనం వీకెండ్లో ఉన్నాం కాబట్టి మార్కెట్లో ఎలాంటి వాల్యూమ్ అయితే జనరేట్ కాదు. అందుకోసం అనేది ఆల్ట్ కాయిన్స్లో అయితే బేస్ డైవర్జన్లు అయితే కనబడుతున్నాయి. కొద్ది వరకు ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది మైనస్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో లిక్విడేషన్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ బీటీసీ ఏ లెవెల్స్ అయినా ఇంపార్టెంట్ వాటి గురించి అయితే క్లియర్గా చెప్తాను. ఒకసారి అయితే చూసుకోండి. లిక్విడేషన్ గురించి అయితే అందరికీ తెలుసు. చాలామంది ఏంటంటే లిక్విడేషన్ గురించి తెలియట్లేదు. కాబట్టి ఏంటంటే మీరు యూట్యూబ్లో మిగిలిన లిక్విడేషన్ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకోండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లిక్విడేషన్స్ లెవెల్స్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే జోన్ ఉందో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి చూసుకున్నట్లయితే 60,577 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ మంది ఏంటంటే లాంగ్ పొజిషన్ అయితే చేశారు. వాళ్ళందరి మనీ ఇంకా మార్కెట్లో అయితే సర్క్యులేటింగ్ అవుతుంది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే లెవెల్ ఇంపార్టెంట్ లెవెలో అది చూసుకున్నట్లయితే 59,623 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ కూడా కొద్దిగా లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ చూసుకున్నట్లయితే బాటంలో అయితే మనకి ఇంకా లిక్విడేషన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. అంటే మనకి బాటంలో చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ పర్పస్కి ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే బీటీసీ లెవెల్స్కి అయితే వచ్చిన తర్వాత మనకి బీటీసీలో అయితే అన్ని ట్రాప్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత బీటీసీ ఎంత బిలో ఉన్నా అది మనకి ఏంటంటే స్ట్రాంగ్ బై కింద అయితే తెలుద్ది. అక్కడ నుంచి బీటీసీ బౌన్స్ బ్యాక్ అయితే స్ట్రాంగ్ అయితే చేస్తుంది. ఎందుకనేది చార్ట్లో అయితే చూద్దాం. చార్ట్లో ఏ విధంగా డైవర్జన్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఒక మనకి డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. 4 అవర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఉంది అండ్ 1 డే టైం ఫ్రేమ్లో కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. ఎందుకు డౌన్ ట్రెండ్లో ఉందో ఒకసారి అయితే చూసుకోండి. ఫస్ట్ బీటీసీ అనేది ఒక హై అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత మనకి ఒక లో అయితే క్రియేట్ అయింది. ఇది మనం చూసుకున్నట్లయితే హైయర్లో, దాని తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక హై అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక లో అయితే క్రియేట్ అయింది. దీని తర్వాత మళ్ళీ ఒక హై అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా మనకి ఏంటంటే హైయర్ లోస్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఏదైతే ఇప్పుడు హై ఉందో ఇది మనకి లాస్ట్ హై. ఏదైతే నేను రౌండ్ అప్ చేశానో ఇది మనకి లాస్టే. ఖచ్చితంగా వీటిని బ్రేక్ చేస్తే మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుద్ది. అక్కడ నుంచి ఏంటంటే బీటీసీ అనేది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుద్ది. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనకి ఏం తెలుస్తుంది, ఈ లెవెల్ దగ్గర నుంచి 2 టైమ్స్ ఏంటంటే రిజెక్ట్ అయింది. ఖచ్చితంగా బీటీసీ అనేది దీని అబవ్కుండి అండ్ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేస్తే మనకి బీటీసీ అప్పుడు మాత్రమే మనకి స్ట్రాంగ్లీ ఏంటంటే అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే బీటీసీ డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ట్రెండ్ పరంగా అయితే మూవ్ అవ్వాలి. అండ్ ఏ విధంగా డైవర్జెన్స్ ప్యాటర్న్స్ వస్తేనే మనం ఏంటంటే ట్రేడ్ చేస్తాం. ప్రస్తుతానికైతే నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయట్లేదు. బీటీసీలో ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ చేశాను, అదైతే ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే లిక్విడేషన్స్ ఇంకా బాటంలో అయితే ఉన్నాయి. 100% ఎప్పుడైతే నేను మళ్ళీ ఓపెన్ చేయాలనుకున్న లెవెల్స్ అనేది మీకు చూపిస్తాను. బట్ కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొద్దిగా ట్రాప్స్ అనేది ఎక్కువ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే 4 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఏ లెవెల్ ఇంపార్టెంట్ అనేది మీకు క్లియర్గా అయితే చెప్పాను. ఒకసారి అయితే చూసుకోండి. ఏదైతే లెవెల్ ఉందో దీన్ని బ్రేక్ చేయాలి. ఇది ఉన్న మనకి ట్రెండ్ లైన్. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఏంటంటే డౌన్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ నుంచి కూడా డౌన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయినా మనకి ఈ వైట్ లైన్ని, ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికన్నా ఎబవ్ ఉంటేనే మనం 100% ఏంటంటే మళ్ళీ బుల్ మార్కెట్లో అయితే ఉంటాం. అండ్ ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ పరంగా చూద్దాం. లాంగ్ టర్మ్ పరంగా చార్ట్ చూసుకుంటే అయితే మనకి బీటీసీ అనేది ఒక 1 డే టైం ఫ్రేమ్లో చార్ట్లో మనకి ఏ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ ఏదైతే మార్కెట్ ఉందో వీటి లోపలికి వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటంటే స్ట్రాంగ్ బైలోకి వెళ్తుంది అండ్ ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఒక విక్ మాత్రమే వచ్చింది అండ్ 2 టైమ్స్ అయితే గమనించాను. ఏదైతే విక్ ఉందో ఆ విక్ ఈ రెడ్ లైన్ గ్రీన్ లైన్ మధ్యలోకి వెళ్ళి ఫిల్ చేసుకుంటుంది అండ్ ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ విధంగా గమనించాను. అండ్ సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కరెక్ట్గా ఈ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ వీటి మధ్యలో ఏంటంటే మనకి ఖచ్చితంగా బీటీసీ అనేది డౌన్ అవుతుంది. అది బాటమ్ కింద అయితే తీసుకుంటుంది అండ్ దాని తర్వాత మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 2 టైమ్స్ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే థర్డ్ టైం ఒకవేళ ఇక్కడ నుంచి క్రాష్ అయినప్పుడు మనం ఏ లెవెల్లో ఇంట్రెస్ట్ చూపించాలనేది ఫస్ట్ క్లియర్గా అయితే చెప్తున్నాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయ్యే వాళ్ళు వీళ్ళు స్పాట్లో అయితే బై చేయండి. ఖచ్చితంగా ఈ స్పాట్ ట్రేడ్ కింద అయితే వస్తుంది. అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది 100%. ఎందుకంటే బీటీసీ అనేది ఇప్పటికీ 2 టైమ్స్ ఏంటంటే ట్రెండ్ లైన్ టెస్ట్ అయింది. కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్పాట్లో ఏంటంటే బ్లైండ్గా అయితే బై చేయొచ్చు. కానీ ఫ్యూచర్లో మాత్రం ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయకండి. ఫ్యూచర్లో చేయాలంటే ఖచ్చితంగా దీని దగ్గరికి వచ్చిన తర్వాత హోల్డ్ అవ్వాలి. హోల్డ్ అయితేనే మనం ఏంటంటే ట్రేడ్ చేయొచ్చు. అక్కడ చూసుకుంటే అప్పుడు షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ లేదనుకో మాత్రం మనకి ఈ లెవెల్ని హోల్డ్ చేయాలంటే డైరెక్ట్ మనకి ఇమీడియట్లీ ఏంటంటే 50,000 మన నియర్లీ 49,959 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని అయితే టెస్ట్ చేస్తుంది. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్. అక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఫ్యూచర్ ట్రేడ్ అయితే చేయొచ్చు. అదర్వైజ్ ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేయకండి. చేశారంటే మాత్రం మీ మనీ ఏంటంటే లిక్విడ్ అవుద్ది. గుర్తుపెట్టుకొని జాగ్రత్త అయితే ట్రేడ్ చేసుకోండి.
నేనైతే ఖచ్చితంగా ఈ జోన్లో కూడా ట్రేడ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను. బట్ అది నా రిస్క్ మేనేజ్ బట్టి అయితే ట్రేడ్ చేస్తాను. మీకైతే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు అలాంటి ట్రేడ్స్ అయితే చేయకండి. డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అవన్నీ మీకు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాండిల్ క్లోజ్ కాకపోతే ఇమీడియట్లీ ఏంటంటే డౌన్ఫాల్ అవుద్ది. మళ్ళీ చెప్పలేదని అనొద్దు నన్ను. కాబట్టి ఏంటంటే వీటి మూవ్ ఏదైతే ఉందో వీటిని చూసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్ ఏ విధంగా క్లోజ్ అవుద్దో అవన్నీ చూసుకొని ట్రేడ్ చేస్తే బెస్ట్ అయితే ఉంటుంది. నా పరంగా ఏంటంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టెస్ట్ చేస్తాను, ఈ లెవెల్లో హోల్డ్ అవుద్దా లేదా. మ్యాక్సిమం ఇక్కడికి 2 టైమ్స్ అయితే హోల్డ్ అయింది కాబట్టి 3 టైమ్స్ ఇక్కడ హోల్డ్ అవుద్దా, వీక్ అవుద్దా ట్రెండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా గైస్, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో 58,290 నుంచి దగ్గర 53,000లో అయితే మనకి లెవెల్ అయితే ఉంది. అండ్ ఈ లెవెల్ కన్నా ఒకవేళ డ్రాప్ అవుతే ఇమీడియట్లీ ఏంటంటే 49,000కి అయితే వస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా బౌన్స్ కావాలి, ఎందుకంటే ఆర్ఎస్ఐలో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఓవర్బోట్ అవుద్ది. అంటే చాలా వరకు ఏంటంటే బీటీసీ అనేది డౌన్ అవుద్ది. అంటే ఇక్కడ నుంచి డౌన్ అయిందంటే మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే సేల్ చేయడం వల్ల ఆర్ఎస్ఐ ఈ విధంగా ఏంటంటే డౌన్ఫాల్ అవుద్ది. అండ్ అక్కడ చూసుకుంటే పర్ఫెక్ట్ బాటమ్ అయితే క్రియేట్ అవుద్ది. అక్కడ నుంచి కొద్దిగా రైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఆ రైజింగ్లో ఏంటంటే మనకి ఈ మూమెంటం అనేది ఇక్కడ దాకా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు షార్ట్ టర్మ్ పర్పస్కి. అండ్ అదొక చిన్న ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుద్ది. అది బీటీసీలో అయితే ఉంటుంది. దాని పరంగా చూసుకుంటే ఆల్ట్ కాయిన్స్లో కూడా కొద్దిగా రికవర్ అవుద్ది. అక్కడ దాకా వచ్చిన తర్వాత నా పరంగా ఉందనుకున్న లెవెల్ అనేది అది. లేదు మనకి ఈ లెవెల్స్ కన్నా తొందరగా పైకి వెళ్ళిందంటే మాత్రం అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ రికవర్ అవుద్ది. బట్ కన్ఫర్మేషన్ కావాలి మనకి. ఏంటంటే ఇంకా స్టిల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక్కడ చూసుకుంటే ఇంకా స్టిల్ డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. ఈ బ్లూ లైన్ అయితే బ్లూ జోన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి, వైట్ లైన్ బ్రేక్ చేయాలి. కాబట్టి మల్టిపుల్ లైన్స్ ఏంటంటే మనం బీటీసీ అనేది బ్రేక్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే బీటీసీ మనం ట్రెండ్ పరంగానే ట్రేడ్ చేస్తే బెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు డౌన్ అవుతుంది, డౌన్ ట్రెండ్ చేద్దామంటే అది కూడా రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంకా వీటి మిడిల్లో అయితే ఉంది, ఎలాంటి డైరెక్షన్ అయితే చూజ్ చేసుకోలేదు. ఒకటేసారి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే బయర్స్ని ట్రాప్ చేయొచ్చు, సేలర్స్ని ట్రాప్ చేయొచ్చు. దాని తర్వాత బయర్స్ని ఈక్వల్గా కూడా ట్రాప్ చేసిన తర్వాత కూడా మనకి డిసిషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే బీటీసీ ఎప్పుడు కూడా ట్రాప్ చేస్తూ ఉంటుంది. ట్రాప్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మనం ట్రేడ్లో ఉంటే బెస్ట్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే బీటీసీలో ఇది అప్డేట్. అండ్ ఆల్ట్ కాయిన్స్ గురించి చూద్దాం. ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే స్టిల్ ఏంటంటే ఇంకా కూడా డౌన్ ట్రెండ్లో అయితే ఉంటాయి. ఏదైతే ఉందో ఈ గ్రీన్ లైన్ దాకా వచ్చేదాకా కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా కన్సల్టింగ్ అవుద్ది, కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ ఈ గ్రీన్ లైన్ దగ్గరకు వచ్చిందంటే మార్కెట్లో ఏంటంటే మళ్ళీ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది డామినెన్స్. ఒకవేళ డామినెన్స్ ఇంక్రీజ్ అవుద్ది అంటే మీకు ఫాస్ట్గా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ కూడా క్రాష్ అవుతాయి. ఎందుకంటే ఒక డామినెన్స్ ట్రాప్ అనేది ఇంకా స్టిల్ ఏంటంటే వ్యాలిడ్గా అయితే ఉంది. మినిమం ఏంటంటే 57 లెవెల్ దాకా వచ్చేదాకా ఎలాంటి ఆల్ట్ కాయిన్స్ జోలికి అయితే ప్రస్తుతానికి నేనైతే బై చేయాలనుకోవట్లేదు. దాని పరంగా ఉన్న స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఉన్నాను. 100% ఈ లెవెల్ దాకా వస్తేనే నేను బై చేస్తాను. లేదంటే కొన్ని కాయిన్స్ని అయితే ఫండమెంటల్గా కొన్ని బై చేస్తున్నాను. అన్ని ఆల్ట్ కాయిన్స్ని అయితే నేను బై చేయను, ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంది ఆల్ట్ కాయిన్స్లో. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇంకా లిక్విడ్ తీయలేదు. అండ్ దాంతోపాటు డామినెన్స్ 57 లెవెల్ కూడా వెళ్ళలేదు. అండ్ దాని తర్వాత కూడా మనం చూసుకుంటే ఒక ట్రాప్ అనేది క్రియేట్ అవ్వచ్చు. అండ్ ఇంకా కూడా మోర్ డంప్ అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక బిగ్ డంప్ వచ్చిన తర్వాతనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మంచిగా మనకి ఏంటంటే మార్కెట్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికోసం అయితే టైం అవుద్ది. టైం అయ్యేంత వరకు అయితే మీరు వెయిట్ చేయండి. ప్రస్తుతానికి ఇది అప్డేట్ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏంటంటే ఈ టైంలో ఏంటంటే బ్లైండ్గా ఏంటంటే బీటీసీలో ట్రేడ్ చేయడం కూడా రిస్క్. అండ్ ఎందుకంటే మనకి ఇంకా ట్రాప్స్ అనేది క్రియేట్ కాలేదు, ఇంకా లిక్విడేషన్స్ ఉన్నాయి. అండ్ ఏదైతే బీటీసీ ఉందో నేను అనుకుంటాను మ్యాక్సిమం ఈ లో కన్నా కొద్దిగా బిలో వెళ్తే మనకి 100% ఏంటంటే స్ట్రాంగ్ బైలోకి వెళ్ళొద్ది. ఎందుకంటే ఈ లో దగ్గర లిక్విడ్ అయితే ఉంది, వీళ్ళకి మనీ వస్తుంది. అండ్ వీళ్ళు కూడా వీక్ అవుతున్నారు. వీళ్ళు కూడా ఈ లెవెల్ని హోల్డ్ చేయలేకపోతున్నారు. మ్యాక్సిమం ఈ లెవెల్లో అయితే హోల్డ్ చేస్తారు. ఏదైతే బాక్స్ గీసానో ఆ లెవెల్ని అయితే అంటే వీళ్ళు హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు పదే 100% పుష్ చేయగలిగితేనే ఇది వ్యాలిడ్ అవుద్ది. కానీ వీళ్ళు ఏంటంటే వీక్ అవుతున్నారు. కాబట్టి నేను ఎలాంటి రిస్క్ అయితే తీసుకోకుండా మ్యాక్సిమం వీటికన్నా కొద్దిగా బిలో వెళ్ళినప్పుడు మనకి ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్గా అయితే ఉంటాయి. అందుకోసం అనేది ఆ ట్రేడ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఏంటంటే మనం షార్ట్ టర్మ్కి ఒక ట్రేడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇది బీటీసీలో అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. అండ్ మార్కెట్ ఒకవేళ డౌన్ అయిన తర్వాత మీకు ఎలాంటి కాయిన్స్ని బై చేయాలి, పర్టికులర్ స్టార్ట్ చేయండి, ఏ కాయిన్స్ మీకు ఫాస్ట్గా రిటర్న్స్ వస్తున్నాయి అవన్నీ ఏంటంటే గ్రూప్లో ఇస్తున్నాను. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఏంటంటే ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి, గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. అండ్ మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నేనైతే లోకల్ బాటమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ఇది అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత కొద్దిగా పుష్ వస్తుంది అనుకుంటాను. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే మనకి మేజర్గా ఈ మంత్లీ లెవెల్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2 లెవెల్స్ అయితే నాకు ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత నేను ఎలాంటి ట్రేడింగ్ అయితే చేయాలా, ఈ మధ్యలో ఏంటంటే నేను ఇలాంటి బ్లైండ్ ట్రేడ్ అయితే ఇయ్యను. అండ్ ఇక్కడ నుంచి బ్లాంగ్ చేయడం అలాంటి ట్రేడ్స్ అయితే ఇయ్యను. రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. రిస్క్ పరంగా ఏంటంటే మేనేజ్ చేస్తూ ట్రేడ్ చేయడం అయితే ఇంపార్టెంట్.
ఏంటంటే హిస్టరీ పరంగా అదే చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిస్టరీ ఏం చెప్తుందంటే దాని పరంగా వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ లోకల్ లో అయితే క్రియేట్ అయిందో బీటీసీ ఒక లో క్రియేట్ అయిన తర్వాత ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఏమైందంటే దానికన్నా కొద్దిగా లో అయితే క్రియేట్ అయింది. ఒకసారి అయితే చూసుకుంటే ఈ లో కన్నా మనకి మార్కెట్ ఎంత లో క్రియేట్ చేసుకుంది దగ్గర చూసుకున్నట్లయితే 4% డౌన్ అయింది. అంటే 4% డౌన్ అయిన తర్వాత మనకి ఏమైంది, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అయింది ఇక్కడ దాకా. ఒకసారి అయితే దీని మైండ్లో అయితే పెట్టుకోండి. అంటే ఈ హైట్ కన్నా ఇది ఏంటంటే లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది మనకి లోకల్ బాటమ్, ఇది లో. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నా మనకు ఓవరాల్గా 4% తీసుకుందాం. 4% తీసుకున్నప్పటికి కూడా మనకి నేను చెప్పిన లెవెల్కి అయితే వస్తుంది. నేను చెప్పిన లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే లెవెల్స్కి వచ్చిన తర్వాత రియాక్ట్ అయిన తర్వాతనే మీరు ట్రేడ్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బ్లైండ్గా అయితే ఎంటర్ కావచ్చు. దాన్ని చూసుకొని మీకు క్యాండిల్ ఏ విధంగా క్లోజ్ అవుతుంది అవన్నీ చూసుకొని ట్రేడ్ చేయడం బెస్ట్ అవుతుంది. హిస్టరీ మనకి ఏం చెప్తుందో దాని పరంగానే వెళ్తేనే మనకి మనీ అయితే వస్తుంది. ట్రాప్స్ నుంచి అయితే జాగ్రత్త అయితే ఉండండి. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.